ఆ స్త్రీ ఎత్తబడింది, ఒక స్త్రీ విడబడింది. ఒక వ్యక్తి ఎత్తబడ్డాడు, ఒక పురుషుడు విడబడ్డట్టుగా కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలు మనం ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో మన ధ్యానం అంతా ప్రభు మీదే పెట్టుకుని మన ధ్యాస అంతా ప్రభు రాకడ కొరకు సిద్ధపడేలాగా మనం ఉండాల్సిన వారిగా ఉంటున్నాం. సిద్ధపాటు అంటే ఎలాగా? మనం ఒకవేళ మనం పరలోక రాజ్యం వెళ్తాగా పయనిస్తున్నాం కదండి. ఊరు వెళ్ళాలంటే ఏం చేస్తాం? సిద్ధపడతాం. మనం అన్నీ కూడా ఏం తీసుకెళ్లాలో ఎలా చేయాలో అన్నీ కూడా సిద్ధపడతాం కదా. పరలోకి వెళ్ళే మనం ఏం సిద్ధపడాలంటే మారు మనసు పొంది బాప్తీసం పొంది యేసుక్రీస్తు వారిని నమ్ముకుని మరి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి. మరి ట్రైన్ ఎక్కాలన్నా మరి మనం ఏం చేస్తాం? మరి టికెట్ తీసుకుని ఆ వెయిటింగ్ రూమ్లో ఒక లేట్ అయితే కూర్చుంటాం. అలా కూర్చున్నా మనం ఏం చేస్తాం? ట్రైన్ ఇచ్చే టైంకి ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు గబగబా మనం లేచి అది మెలకు